ఏమండి, విక్కీని నిద్రలేపి బ్రష్ చేయించండి, స్కూల్ టైం అవుతుంది అంది రత్నం వంటింట్లో నుండి భర్త వైపు కేక వేస్తూ. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను అంటూ వెంకట్ విక్కీని లేపి చాలా గారాభంగా బ్రష్ చేయించి తల్లికి అప్పచెప్పాడు. తల్లి ప్రేమగా ముద్దాడుతూ హార్లిక్స్ కలిపినటువంటి పాలు తాగించి టిఫిన్ తినిపించింది. ఏమండి, నేను విక్కీకి స్నానం పోస్తాను, ఆ బ్యాగ్ తీసుకురండి, షూస్ లేస్ కట్టండి అంటూ రత్నం భర్తకి పని పురమాయించింది. నీ షూస్ లేస్ కడతానేలే కానీ వాటర్ బాటిల్ నింపు, ఆ బాక్స్ నాప్కిను అవన్నీ కూడా బ్యాగ్లో పెట్టు అంటూ ఒకరికొకరు పనులు పురమాయించుకున్నారు. చుట్టపు చూపుగా వచ్చిన విక్కీ నాయనమ్మ అనసూయమ్మ వీరిద్దరిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఒకరికొకరు పనులు పురమాయించుకుని విక్కీనైతే తయారు చేసి బడికి పంపారు. హమ్మయ్యా అంటూ సోఫాలో కూలబడ్డారు. ఇవన్నీ గమనిస్తున్న అనసూయమ్మ, ఏంటి మీరు చేస్తున్న పని? పిల్లవాడా వాడు మరబొమ్మ, ఉదయమే వాణ్ణి నిద్రలేపక ఈ హడావుడేంటి? అన్నీ మీరు చేసి పంపడమేంటి? వాడికి అన్నీ సర్దుకోవడం నేర్పలేదా అంది. చాలండి అత్తయ్య, వాడికి ఇప్పుడు పనులు చెప్పడమేంటి? ఇవేమన్నా వెనుకటి రోజులా ఏమి? రోజుల్ని బట్టి మనము మారాలి. మేమే ఎంతో కష్టపడ్డాం చిన్నప్పుడు, వాణ్ణి కష్టపెట్టడం అవసరం అంటారా అంది విసురుగా రత్నం. చుట్టపు చూపుగా వచ్చిన అనసూయమ్మ వీళ్ళ పద్ధతులకి ఆశ్చర్యపోతూనే, అయినా ఈ కోడలతో ఎవరు పెట్టుకుంటారులే అనుకుని 2 రోజులుండి తన దారుణ తాను వెళ్ళిపోయింది. రెక్కలున్న ఎగరడం రాని పక్షిలా నెమ్మదిగా టీనేజీలోకి వచ్చేశాడు. అంతే గారాభంగా పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు. ఒకరోజు వెంకట్ నీరసంగా రత్నం రత్నం అని పిలిచాడు. అయ్యో, ఏమైందండి ఇంత నీరసంగా ఉన్నారు అంటూ భర్త దగ్గరికి వచ్చింది రత్నం. మధ్యాహ్నం నుండి ఒకటే జ్వరం మూలిగాడు వెంకట్. అయ్యో పదండి అంటూ తనని పడుకోబెట్టడానికి తీసుకెళ్ళింది. పక్క రూమ్లో ఉన్నటువంటి విక్కీని, అరే విక్కీ, డాక్టర్కి ఫోన్ కలవట్లేదు, కాస్త నువ్వు వెళ్ళి తీసుకొస్తావా అంటూ కేక వేసింది. అమ్మో నేనా, అంత దూరం నడవలేనమ్మా అన్నాడు బద్ధకంగా. మరుసటి రోజు విక్కీ, నాన్నకి ఆరోగ్యం బాలేదు కదా, కాస్త కూరగాయలు తేగలవా అడిగింది. బాబోయ్ నేనా, మార్కెట్కా అన్నాడు అదేదో అడవిలోకి వెళ్ళమన్నట్టుగా. ఇంకో రోజు రత్నం బాత్రూంలో నుంచి, ఒరే విక్కీ, కాస్త స్టవ్ పై కూర కలిపినానా, నేను మర్చిపోయాను అంది. అమ్మో కాలుతుందమ్మా, నా వల్ల కాదు అన్నాడు విక్కీ. ఇలా ప్రతి పనికి భయపడుతూ చేత కాదని చెప్పేసరికి రత్నంకి విసుగు కోపం పెరిగిపోయింది. విక్కీ, నాన్నకి మంచినీళ్ళు టాబ్లెట్స్ ఇవ్వు అంటూ వంట చేస్తూ కొడుకుని మరోసారి పిలిచింది. అమ్మా నువ్వే ఇవ్వమ్మా అంటూ అతను సెల్లో గేమ్లు ఆడుకుంటూ ఉన్నాడు. ఇప్పటికే సహనం కోల్పోయిన రత్నం విక్కీని ఎడామెడా తిట్టింది. ఏ పని రాక ఈ తల్లి వరుసగా పనులు చెప్పుతుండడంతో ఏం చేయాలో తోచక అసహనంతో విక్కీ కూడా తల్లికి ఎదురు తిరగడం మొదలెట్టాడు. ఇంకా చెప్పాలంటే రోజుకొక గొడవగా ఉంది వాళ్ళ ఇల్లు. తల్లి పనులు చెప్పడం, విక్కీ చేయలేకపోవడం, ఆపై ఇద్దరూ విసుగుతో అరుచుకోవడం ప్రతి నిత్యం వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి పని. ఇవన్నీ చూస్తున్నటువంటి వెంకట్కి మనాది ఇంకా అనారోగ్యాన్ని పెంచుతూ పోయింది. ఇన్నాళ్ళైనా కొడుకు ఇంకా కోలుకోలేదన్న వార్త విన్న అనసూయమ్మ వెంటనే వెంకట్ను చూడటానికి వచ్చేసింది. అత్తను చూసి రత్నం భర్త ఆరోగ్యం గురించి, విక్కీ ప్రవర్తన గురించి చెప్తూ వాపోయింది. అత్తయ్య, విక్కీ ప్రవర్తన ఏమీ బాలేదు, చాలా విసిగిస్తున్నాడు, వీడితో తట్టుకోలేకపోతున్నాను అంటూ తన బాధని వ్యక్తం చేసింది. అదే కదా రత్నం, నేను ఆ రోజు చెప్పింది. మీరు పిల్లవాన్ని అతిగారాబం చేసి ఏ పని చెప్పక నేర్పక పెంచి ఇప్పుడు అరిస్తే ఎలా చెప్పు? చిన్నప్పటి నుండి వాడి పనులు వాడు చేసుకుంటే బాధ్యత తెలిసేది. వాడికి కనీసం చేతితో అన్నం కలుపుకునే పని కూడా లేకుండా మీరే చేసి పెడితిరి. దాంతో పిల్లవాడు హస్తలాఘవానికి దూరమైపోయే, ఆలోచించే అవకాశం ఇవ్వకుండా సృజనాత్మకతకి వాడిని దూరం చేశారు. కష్టాలు వాడికి తెలియొద్దని అన్నీ దాసిపెట్టి సున్నితంగా పెంచారు. ఏ పని చేయబోయినా అడ్డం వెళ్ళి చేతులు పాడవుతాయి, మట్టి అంటుకుంటుంది అంటూ వాడిని మరబొమ్మలా పెంచితిరి. ఇప్పుడు గద్దిస్తే వాడు ఏమైపోతాడు? సమస్యలు ఉంటాయని, వాటిని తట్టుకోవాలని, అధిగమించాలనే విషయం తెలియకుండా పెంచి ఇప్పుడు వాడిని అరిస్తే ఏం లాభం? ఇప్పుడు బాధపడితే ఎలా? మొక్కై వంగని మానై వంగున అని ఊరికే అన్నారా ఏం? పిల్లలకి చిన్నప్పటి నుంచే వారి వారి వయసుకి తగ్గ పనులు బాధ్యతలు నేర్పుతూ వెళ్ళాలి. వయసుకి తగ్గ పనులు చెప్తూ బాధ్యతలని నేర్పాలి. వయసుకు తగ్గ కష్టనష్టాలు తెలియజేస్తూ మానసికంగా అన్నింటికీ సంసిద్ధులను చేయాలి. కానీ అసహజమైనటువంటి వాత్సల్యంతో, గారాబంతో, గాజు బొమ్మల్లా పెంచి మళ్ళీ మీరే విసిరేస్తే వాళ్ళు పగిలిపోరు? ఎలా వాళ్ళ జీవితం అంది అనసూయమ్మ కొడుకు కోడలు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.
అప్పటికే బాధతో ఉన్నటువంటి రత్నం ఏడుస్తూ గద్గద కంఠంతో, అవునత్తయ్య, తప్పంతా మాదే. ఒక్కగానొక్క కొడుకని అతిగారాబం చేశాము. ఇప్పుడు వాడు మాపై తిరగబడుతూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడెలా? ఏం చేయను మరి అంటూ అత్తగారి దగ్గరగా ఒదిగిపోయింది. ఎందుకు బాధపడతావు రత్నం? నేను లేనా? ఇన్నాళ్ళు విక్కిని మీరు పెంచారు. ఇప్పుడు నాకు అప్పచెప్పండి, వాడిని నేను సరిచేసుకుంటాను. దానికి కాస్త ఓర్పు, నేర్పు, సమయం కావాలి. నేను చక్కబెడతాలే కానీ నువ్వు వెంకట్ని సరిగ్గా చూసుకో అని కోడల్ని ఓదార్చి విక్కీ బాధ్యతను తీసుకుంది అనుభవాల నిధి కలిగిన అనసూయమ్మ గారు. పిల్లలని అతిగారాభంగా పెంచుతున్నటువంటి తల్లిదండ్రులను ఉద్దేశించి నేను రాసినటువంటి కథ అండి ఇది. ఎవరైనా తల్లిదండ్రులు గనక పిల్లల్ని చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచి ఒక్కసారిగా వాళ్ళకి బాధ్యతలు, బరువులు, బంధాలు తెలియాలి అంటే ఎలా తెలుస్తాయి చెప్పండి? చిన్నప్పటి నుంచే కదా మనం అన్నీ నేర్పించాల్సింది. ఒకవేళ మీ చుట్టుపక్కల గనక ఇలాంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఈ కథని షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.